తీసుకురా కాకిని. పిచ్చానువా దాని మూత ఎట్లా పెట్టిందండి? హాయ్ అండి, ఇక్కడ మా అమ్మ అయితే పనికి వెళ్ళడం కోసం రెడీ అవుతుంది. రిత్విక్ చూసారా, కాకుల్ని ఎప్పుడు చూడనట్టుగా విచిత్రంగా చూస్తున్నాడు. మొన్నటి వరకు నాటకే వెళ్ళింది, అయినా కూడా మళ్ళీ పెసరకాయ ఏరడం కోసం అయితే వెళ్తుంది. పొద్దునైతే కర్రీ బెండకాయ టమాటా చేశాను. ఇక ఆ కర్రీ ఉంటే టిఫిన్ లో అయితే పెట్టుకుంటుంది. ఇక మా అమ్మ పనికి పోయిన తర్వాత ఇక పిల్లలిద్దరు అయితే పడుకున్నారు. పడుకొని లేసరికి నాకు కూడా ఈవినింగ్ పని చేసే టైం అయిపోయింది. ఇక మా చిన్నోడికి అయితే కొంచెం బూందీ కార పెట్టిస్తే తింటున్నాడు. మా రిత్విక్ అయితే పడుకున్నాడు, ఇంకా లేదు. ఇక నేనైతే గిన్నెలు చాలా ఉన్నాయి కదా అని చెప్పి తోముదామని చెప్పి బయట వేసాను. మన సబ్స్క్రైబర్స్ అయితే అక్క నువ్వేం చదువుకున్నావు, ఎక్కడ చదువుకున్నావు అని చెప్పి అడుగుతున్నారు. స్కూల్ అయితే ఇక్కడే పాపేపేటలోనే చదువుకున్నాను, 1st to 10th వరకు. అది కూడా గవర్నమెంట్ స్కూల్ అయితే ఎంత బాగుండేదో. మేము ఉన్నప్పుడే స్కూల్స్ అయితే బాగుండేవి. ఇప్పుడైతే గవర్నమెంట్ స్కూల్లో అసలు స్ట్రెంత్ లేకుండా పోయింది. 1st to 5th వరకు అయితే ఒక స్కూల్ ఉండేది అక్కడే, మళ్ళీ 6th to 10th ఒక స్కూల్ ఉండేది అనమాట. అక్కడే అన్నం పెట్టి బుధవారం ఎగ్ కూడా పెట్టేటోళ్ళు. అసలు ఆ రోజులే వేరు. 1st to 5th వరకు అయితే నేనే స్కూల్ టాపర్ అనమాట. అసలు అంతా నాదే నడిచేది. అంటే టీచర్స్ ప్రతి దానికి నన్నే పిలిచేటోళ్ళు. చదువులో ముందుండేదాన్ని, కానీ గేమ్స్ అలాంటివి అయితే నాకు అసలు. జెండా వందనం వచ్చిందంటే ఆటల పోటీలు అయితే మస్తుగా ఉండేవి. అసలు ఆ రోజులు గుర్తొస్తే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే మేము స్కూల్లో గెలుచుకున్న టిఫిన్స్, గ్లాసెస్ ఇప్పటి వరకు ఇంట్లో మా అమ్మ అయితే అవే వాడుతుంది. అవి చూసినప్పుడు అలా అసలు భలేగా అనిపిస్తుంది. నేను మా అక్క మా అన్న ముగ్గురం ఒకే స్కూల్ అనమాట. అది కూడా గవర్నమెంట్ స్కూలే. మా అక్క 9th, మా అన్న 10th ఉండేది, నేనేమో 5th ఉండేది. ఇంకా ఎన్ని స్వీట్ మెమోరీస్. అసలు ఐస్ క్రీమ్ బండి అమ్మొచ్చింది అనుకోండి స్కూల్ కి, మా అన్నయ్య బై ఛాన్స్ ఎప్పుడైనా నేను చూస్తున్నప్పుడు ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటున్నాడు అనుకోండి, నేనైతే ఫాస్ట్ గా వెళ్ళేదాన్ని అక్కడికి. నాకు కొనిస్తావా లేదా అని చెప్పి ఏడిస్తే అప్పుడైతే మా అన్న కొనిచ్చేటోడు. అసలు ఎంత బాగుండేది ఆ స్కూల్ డేస్. ఇక స్కూల్ అయిపోయిన తర్వాత, అంటే 10th అయిపోయిన తర్వాత ఇంటర్ అయితే త్రివేణి కాలేజ్ లో చేశాను. ఫస్ట్ అయితే హాస్టల్ కి వెళ్ళాను. ఇక హాస్టల్ అయితే మనకంత సూటబుల్ గా కాలేదు, అంటే ఉండాలనిపించలేదు అనమాట. ఇక మళ్ళీ డేస్ చేశాను. డేస్ కూడా అది బస్ లో చేయాలంటే చాలా ఇబ్బంది అనిపించింది. అందుకే మాకైతే ఒక గ్యాంగ్ ఉండేదన్నమాట. అంటే ఒక 15 మంది వరకు ఉండేటోళ్ళం. ఇక ఒక చిన్న ఆటో మాట్లాడుకొని ఆ ఆటోలోనైతే మంత్లీ 500-600 అట్లా ఇస్తే తనైతే రోజు తీసుకొచ్చేటోడు అనమాట. ఒక సంవత్సరం వరకు అయితే ఆటోలోనే వెళ్ళాను. మళ్ళీ ఆటో అంత కంఫర్టబుల్గా లేదని చెప్పి బస్ పాస్ అయితే 120 రూపీస్కే మంత్లీ అయిపోతుంది కదా అని చెప్పి ఆలోచించి మళ్ళీ బస్సులో వెళ్ళాను కొన్ని రోజులు. ఎలాగో అలా ఇంటర్ అయితే కంప్లీట్ చేశాను. అయితే ఇంటర్లో నేను ఎంపీసీ తీసుకున్నాను అనమాట. ఎంపీసీలో అంతా బాగానే ఉంది, కానీ 2 సబ్జెక్ట్ అయితే పోయినాయి. ఇక 1 year గ్యాప్ వచ్చిందనమాట. మళ్ళీ ఆ 1 year అయితే అటు ఇటు టైం అయితే స్పెండ్ చేశాను. పనికి వెళ్ళడం అటు ఇటు ఏదో ఒకటి చేసి. ఇక నెక్స్ట్ ఇయర్ అయితే నేను ఆ సబ్జెక్ట్ కూడా క్లియర్ చేసేసుకొని మళ్ళీ డిగ్రీ అయితే స్టార్ట్ చేశాను. డిగ్రీ కూడా అది కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను, MCCS. ఇక సబ్జెక్ట్స్ అంటారా, అప్పుడు మళ్ళీ డిగ్రీలో మళ్ళీ సెమ్ వైజ్ సిస్టమ్ వచ్చింది. ఇక సెమ్స్ ఎలా రాస్తాం, ఇక ఇయర్లీ 2 times ఎగ్జామ్స్ అప్పుడే మాతోటే స్టార్ట్ అనమాట. ఇక ఎలాగో అలా అట్లా నెట్టుకొచ్చిన ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్లోనైతే నా మ్యారేజ్ అయింది. అదేనండి డిగ్రీ సెకండ్ ఇయర్లో. ఇక మా బాబుకి డ్యూటీ పరంగా ఇక డ్యూటీకి వెళ్ళాడనమాట. ఇక ఫోన్ మాట్లాడు అది ఇదే సరిపోయిందనమాట. ఇక డిగ్రీ సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయిన తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్ అయితే చేయలేదు. ఇదండి నా స్టడీ. ఇప్పటికీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే కంప్లీట్ చేశాను, కానీ ఫైనల్ ఇయర్ బాకీ ఉండే. ఇక అది ఎప్పుడు రాస్తానో కూడా తెలీదు, రాస్తానో లేదో కూడా తెలియదు. ఇక సర్టిఫికేట్స్ కూడా మొన్ననే తీసుకొచ్చుకున్నా కాలేజ్కి వెళ్ళి. అప్పట్లో స్టడీ గురించి తెలియక నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది మంచిగా అప్పుడే చదువుకొని ఉంటే ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉండేటోళ్ళమో అని. ఏం చేస్తాం, కొన్ని ఏదైనా రాసి పెట్టి ఉండాలి కదా. ఇక ఇక్కడనైతే నేను అమ్మ కోసం అయితే నీళ్లు పెడదామని చెప్పి చెక్క పొట్టు అయితే కుదిస్తున్నాను. మీలో ఎవరికైనా ఇది ఐడియా ఉందా, ఉంటే కామెంట్ చేయండి. మా ఇంటి పక్కకే అంటే వడ్రంగి వాళ్ళు ఉంటారు కదా, మామూలుగా చెక్క పని చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఈ పొట్టు ఉంటుందన్నమాట. తెచ్చుకొని ఇలా చేస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ ఇట్లా హోల్ ఉండడం కోసం మధ్యలో ఇది పెట్టి దీన్ని గట్టిగా ఇట్లా కొట్టుకోవాలి. అట్లా అయితే స్ట్రాంగ్గా ఉండి మంట చాలాసేపు మండుతుంది. మామూలుగా కట్టెల పొయ్యి అయితే ఒక 5-6 కట్టెలు పెడితే కానీ మండదు, కానీ దీనికి అంత అవసరం లేదు. ఒక్క కట్టె పెట్టామనుకోండి అన్నం కూర 2-3కి నీళ్లు కూడా కాగుతాయి అనమాట. ఇది ఇంకా నాకు సరిగా చేయడం రావట్లేదు, మా అమ్మ అయితే మంచిగా చేస్తుంది. ఇది మీకు చూపిస్తామని చెప్పి నేను ఇక్కడ చేస్తున్నాను అనమాట. మాకైతే పొయ్యిల కట్టెలకే ఇక్కడ బాగా ఇబ్బంది అయిపోతుంది. మా నాన్న ఉన్నప్పుడైతే మంచిగా కట్టెలు అంటే ఒక నెలకు ఒకసారి అయినా సరే అడవికి
ఊరికి వెళ్ళి చాలా కట్టెలు తీసుకొచ్చేటోడు. కానీ మా నాన్న లేడు కదా ఇప్పుడు, ఇక మా అమ్మే కట్టెలు అయితే తీసుకొస్తుంది ఎప్పుడైనా పనికి వెళ్ళినప్పుడు. ఇక వాటితోటే అడ్జస్ట్ చేస్తూ నీళ్ళైతే కాగబెట్టుకుంటాం అనమాట. ఇక రీసెంట్గా మాకు ఇంటి ముందు పెద్ద చెట్టు ఉండేది, దాన్ని కట్ చేయడం వల్ల ఇప్పుడైతే చాలా కట్టెలు ఉన్నాయన్నమాట. ఎప్పుడైనా మా అన్నయ్య హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు ఇక కట్టెలు అయితే చాలా కొట్టి పక్కకు పెడితే మా అమ్మ అయితే అవి వాడుకుంటుంది. ఇప్పుడు మేమైతే వచ్చాం కదా, సో నీళ్ళ కోసం అయితే ఎక్కువ కట్టెలే యూజ్ అవుతాయి. ఎక్కువ కట్టెలు వాడకుండా ఇలాగా పొట్టుతో ఇట్లా కుదిర్చి పెట్టుకుంటే తక్కువ కట్టెలు అవుతాయి కదా అని చెప్పి ఇక నేనైతే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. అయితే అంతా బాగానే ఉంది, కానీ ఈ పొయ్యి వెలిగించడమే పెద్ద టాస్క్ అయిపోతుంది నాకు. ఇక్కడ నేను పొయ్యి వెలిగించినప్పుడల్లా ఒక 5-6 అగ్గి పుల్లలు అయితే ఈజీగా అయిపోతున్నాయి. అమ్మయ్య, మొత్తానికైతే పొయ్యి అయితే వెలిగించేసాను. ఇక నీళ్లు పెట్టాను అనుకోండి, ఒక పెద్ద పని అయిపోతుంది. ఇంకా పిల్లలకి స్నానం చేయించాలి, నేను స్నానం చేయాలి, మా అమ్మకి నీళ్లు కాగబెట్టాలి, ఇంత పని ఉందన్నమాట. ఆల్మోస్ట్ సగం పని అయిపోయింది, నీళ్లు పెట్టేశాను. ఇక మా అమ్మ అయితే పనికి వెళ్ళి వచ్చింది. ఎంత పెసరకాయ తీసుకొచ్చిందో చూడండి. ఇక పచ్చిదైతే ఉడకపెడితే బాగుంటుంది, కానీ మా పిల్లలు ఏడ తింటారు. పైన పొట్టి అంటే ఈ పచ్చి తినడానికి చూస్తున్నారు, కానీ వాళ్ళకి తినడం రావట్లేదు. ఇక నేను కూడా ఉడికించలేదనమాట, ఎందుకంటే ఉడికించినా కూడా వాళ్ళు తినరని నాకు తెలుసు. పచ్చి శనకాయ అడుగుతున్నారు, కానీ అది ఇంకా కాలేదట. రేపు తీసుకురా అని చెప్తున్నాను మా అమ్మతోటి. ఇక కూరగాయలు అయితే చాలా ఉన్నాయి, అసలు ఏం వండాలో అర్థం కావట్లేదు. ఈ చిక్కుడుకాయ అయితే ఖరాబ్ అయ్యేలా ఉందని చెప్పి ఇక ఇక్కడైతే చుంచి పెడుతున్నాను. ఆల్రెడీ పప్పు ఉందన్నమాట, పిల్లల కోసం వండేశాను. సో ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇప్పటి వరకు చూసినందుకు, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఓపిక్గా నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. రేపు రాఖీ వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.